హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. నేను మీ అనిల్ మనతోని బిగ్ బాస్ ఫేమ్ అశ్విని గారు అయితే ఉన్నారు. చాలా విషయాలు అయితే మాట్లాడదాము. ఈరోజు మనకి చాలా రోజుల తర్వాత కనిపించారని కూడా చెప్పుకోవచ్చు. మేడం ఎలా ఉన్నారు ప్రస్తుతం? నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మేడం ఇలా ఏదైతే ఎఫ్డిఏ సంస్థకి వచ్చారు, ఎలా అనిపిస్తా ఉంది? ఇక్కడ లేడీస్ కి ముఖ్యంగా ఎంప్లాయ్మెంట్ కల్పించడం కానీ, లేకుంటే ఫ్యాషన్ మీద అవగాహన కల్పించడం కానీ ఎలా అనిపిస్తా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. అమ్మాయిలు ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు. బేసిక్‌గా అమ్మాయిల్ని పేరెంట్స్ అంటే పాతకాలంలో ఎంకరేజ్ చేయలేదు. బట్ ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. విచ్ ఈస్ వెరీ నైస్ అండి. అండ్ వీళ్ళు పర్టికులర్‌గా ఎన్ఐఎఫ్‌డి వాళ్ళు ఉమెన్‌కి ఇంత స్కాలర్‌షిప్స్ ఇచ్చి ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ సిటీ పీపుల్, విలేజ్ అమ్మాయిలకి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు స్కాలర్‌షిప్స్ కానీ అన్నీ కూడా. వెరీ హ్యాపీ. అండ్ ఎవరికైతే విలేజ్ అమ్మాయిలకి కూడా ఇంట్రెస్ట్ ఉంటుందో ఫ్యాషన్ డిజైనింగ్ మీద, ప్లీజ్ డూ కమ్ హియర్. ఎన్ఐఎఫ్డి ఇస్ అ వెరీ నైస్ ఇన్స్టిట్యూట్. అంటే చాలా మందికి కూడా చాలా డ్రీమ్ ఉంటాయి, వెళ్ళాలి అని. కాకుండా వాళ్ళకి ఎలా వెళ్ళాలో తెలియక, లేకుండా బడ్జెట్ పరంగా ఇబ్బంది వాళ్ళ ఉండే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మీకు బడ్జెట్ లేకపోయినా ఇక్కడ వీళ్ళు బడ్జెట్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్కాలర్షిప్ ఇస్తున్నారు. కాబట్టి జస్ట్ టైప్ ఇన్ గూగుల్ ఎన్ఐఎఫ్డి హైదరాబాద్ అని చెప్పి చైతన్యపురి, మీకు ఈ కాలేజ్ అడ్రస్ వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా ఫ్రెండ్లీగా అనిపిస్తున్నారు. వాళ్ళు డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తారు. ఐటీ జాబ్స్ అవన్నీ చేసి అంటే లైక్ దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ మనకి నచ్చింది చేస్తే ఆ మనసులో ఆ కిక్ వేరే ఉంటుంది కదా. సో నచ్చింది మీకు ఎవరికైనా నిజంగా ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చేసాయి. అంటే బిగ్ బాస్ లో చూస్తాం మిమ్మల్ని, అంటే బ్యూటీ క్వీన్ అని కూడా చెప్పుకోవచ్చు. కింగ్ ఆల్సో మీరు, ఎందుకంటే చాలా వరకు చాలా చూస్తాం కింగ్ మీరే. అంటే బ్యూటీలో కింగ్ అన్న క్వీన్ అన్ని మీరే. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? అంటే బిగ్ బాస్ తర్వాత అశ్విని గారు ఎక్కడ చూడొచ్చు, ఏ ప్లాట్ఫామ్ లో చూడొచ్చు? సో బిగ్ బాస్ తర్వాత నన్ను మీ అందరూ డీ జోడీలో చాలా ఎంకరేజ్ చేస్తున్నారు, చాలా ఆదరిస్తున్నారు. నేను చేసే పిచ్చి పిచ్చి జోకులకి అన్నిటికీ మీరు బాగా ఎంకరేజ్ తెలుస్తున్నారు పిచ్చి పిచ్చి జోకులని. తెలుస్తుందండి. ఆబ్వియస్ గా మన మీద ఎవడో పని చేస్తా ఉంటే అది తీసుకోలేము, కానీ తీసుకోవాలి. దట్ ఈస్ ఆల్సో ఫన్ కదా, అంతే కదండి. ప్రేక్షకుల మీద ఏమైనా పగబట్టారా? నో, పిచ్చి పిచ్చి అంటే లైక్ ఎట్లా చెప్పా, ఇప్పుడు ఆది గారు నా మీద ఏదో పని చేస్తారు, లేకపోతే ఆపోజిట్ టీం వాళ్ళు ఏదో పని చేస్తారు, మనం తీసుకోవాలి. దాని ఆపోజిట్ రియాక్షన్స్ మనం ఇవ్వాలి. ఏదైనా ఆ టైంలో మనకు అనిపించింది చెప్పేసేయాలి. సో ఇట్స్ లైక్ మనల్ని మనం కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తుంటే కదా. సో విచ్ ఇస్ ఆల్సో నైస్. ఐఎమ్ లైకింగ్ ఇట్. సో ఐఎమ్ డూయింగ్ ఇన్ డీ జోడీ అండ్ ఆల్సో ఫ్యామిలీ స్టార్ అనే ప్రోగ్రామ్స్, ఈ టీవీ ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూలో ఉంటూనే ఉంటుంది. అండ్ టీవీ లిటిల్ బిజీ, బట్ మూవీస్కి వచ్చేసరికి చూడాలి. ఇండియా అనగానే సాంప్రదాయం పెట్టిన పేరు అని అంటారు. చీరకట్టు మళ్ళీ ఫ్యాషన్ కి సంబంధించింది ఇలా చెప్తారు. సో చీర ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్ అండి. మళ్ళీ అది మన కల్చర్, ఇండియన్ కల్చర్కి చాలా దగ్గరలో ఉంటుంది. చాలా లైక్ మన అందరికీ చాలా, అంటే నాకైతే స్పెషల్గా శారీ, ఐ లవ్ శారీస్. అండ్ అట్లానే శారీ పబ్కి వేసుకెళ్ళాము. సో డిపెండ్స్ ఆన్ ద ప్లేస్, హౌ వేర్ యూఆర్ గోయింగ్, విచ్ టైప్ ఆఫ్ అటైర్ యూఆర్ వేరింగ్ అనేది. సో అట్లా మనం ఎక్కడికి వెళ్తున్నామో దాన్ని బట్టి డ్రెస్సింగ్ చేసుకుంటే మనల్ని బెస్ట్ డ్రెస్సర్ అని చెప్పి చెప్తారు. మళ్ళీ ఏమన్నా అంటే ఏమన్నా మూవీస్ లో ఏమన్నా చూసే ఛాన్స్ ఉందా నెక్స్ట్ మూవీస్ లో? యా, డెఫినెట్లీ. అంటే లైక్ నాకు రోల్స్ వస్తున్నాయి, బట్ నాకు నచ్చిన రోల్ చేయడమే నాకు చాలా ఇష్టం అనమాట. సో నాకు నచ్చిన రోల్ వస్తే డెఫినెట్గా నేను చేస్తాను. ఫైనల్ గా మహిళలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ వేదిక ద్వారా? ఉమెన్, గర్ల్స్, ప్లీజ్ డోంట్ గివ్ అప్ యువర్ డ్రీమ్స్, కీప్ డ్రీమింగ్. చాలా పెద్దగా ఆలోచించండి, పెద్ద పెద్ద కలలు కనండి, పెద్దగా అచీవ్ చేస్తారు. సో నెవర్ ఎవడేమన్నా నీలో సత్తా నువ్వు చాటుకో. ఎందుకంటే గర్ల్స్, we are great and we'll always be great. Thank you.